సమాజంలో ఉన్న కుళ్ళుని కడిగి సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తీసి సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూపించి ప్రజల్ని కాపాడే అద్భుతమైన సంస్కారవంతమైన విధి జర్నలిస్ట్. కానీ నువ్వేమైపోయావు, నువ్వు ఎలా మారిపోయావు? ఎవడో రాజకీయ నాయకుడు సంకనాకి, ఎవడెవడో బూట్లు నాకి ఈవేళ వచ్చి సినిమా వాడిని ఉత్సాహంగా మాట్లాడావు. జరిగిన సంఘటన ఎక్కడో, జరగాల్సిన సంఘటన ఎక్కడో ఈవేళ వచ్చి సినిమా వాడిని మాట్లాడావు. బట్టి బుద్ధి మార్చుకో. నీ బుద్ధి మార్చుకోకపోతే నువ్వు పనికిమాలని విధవలా సమాజంలో మిగిలిపోయి నీ జీవితంలో మాయన మచ్చగా నువ్వు మాట్లాడినటువంటి మాటలు నువ్వు సచ్చిన 100 సంవత్సరాల తర్వాత కూడా అలా మిగిలి ఉంటాయని గుర్తుపెట్టుకో. తప్పనిసరిగా నువ్వు క్షమాపణ చెప్పు సినిమా వాడికి. నీ రాజకీయ అస్తిత్వం ఉంటే ఉండొచ్చు, నీ రాజకీయంగా నువ్వు బలపడి ఉంటే ఉండొచ్చు, ఎవరి దగ్గర చిల్లరకి పనిచేస్తుంటే పనిచేసి ఉండొచ్చు, కానీ సినిమా వాడిని నువ్వు మాట్లాడావు. కాబట్టి నేను ఈ సందర్భంగా సత్యనారాయణ గారు ఒక్కసారి వినండి. సమాజంలో చిచ్చు పెడుతున్నటువంటి ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నారా మీరు? ఏ రకంగా అక్కడ పృథ్వీరాజ్ అనేటటువంటి ఒక జర్నలిస్ట్ పేరు చెప్పుకున్నటువంటి ఏదో అందరినీ ఇష్టాంతీతిగా తిడుతున్నాడు, బూతులు తిడుతున్నాడు, ప్రభుత్వాన్ని తిడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి దుర్మార్గులు సమాజానికి పట్టిన చీడపురుగులు, వీళ్ళని మీరు కట్టడి చేయలేకపోతే సమాజం విచ్ఛిన్నమయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ దుర్మార్గులను కట్టడి చేసి జైల్లో వేయండి. ఈ రజాకారులని సమాజం నుంచి దూరంగా పంపించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.